ఒక మహిళ, భర్త లేని ఒక మహిళ దాదాపు ఒక 25 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన భూమి కోసం కొట్లాడుతున్నది. ఆమెకు 124 గజాలు, ఆమె కొడుక్కి 124 గజాల చొప్పున ఆనాడు గవర్నమెంట్ భూమిని కేటాయించింది. అయితే కొంత ఏదో ఆలస్యం జరిగింది, ఆమె ఆ భూమి రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిందో, రకరకాల కారణాలు ఏవో ఉన్నాయి. కానీ ఆమె 25 సంవత్సరాలుగా అదే భూమిలో ఒక గుడిసె వేసుకుంది, ఆ తర్వాత ఒక రేకుల షెడ్ వేసుకుంది. ఇట్లా ఆమె ఆ భూమిలోనే నివసిస్తున్నది. రాను రాను కాలక్రమేణా అక్కడ దానం నాగేంద్ర ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం, ఆయన అనుచరగణం పెరిగిపోవడం, మొత్తం అక్కడ ఉన్న రౌడీ షీటర్లో లేకపోతే లోకల్గా ఉన్న వీళ్ళంతా ఆమెని అక్కడ ఉండకుండా బెదిరిస్తున్నారు, ఆమె ప్రాణానికి హాని కలిగించేలాగా ప్రయత్నం చేస్తున్నారు. సో చివరికి ఆమె కూతురు, ఆమె కొడుకు ఇక్కడ ఉంటే ఉన్న ప్రాణం పోయేటట్టుందని చెప్పి ఆమెని వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నారు. సో నా ముందు ఆమె ఉన్నారు, ఆమె పేరు నారాయణమ్మ. మీరు ఒక్కసారి నారాయణమ్మ వీడియోస్ అని యూట్యూబ్లో కొడితే ఆమెవి కొన్ని వందల వీడియోస్ వస్తాయి. ఆమె జాతీయ అవార్డు గ్రహీత, ఆమెకి జాతీయ అవార్డు వచ్చింది. ఎవరి దగ్గర నుంచి, ఎవరి చేతుల మీదుగా తీసుకున్నారమ్మా మీరు? మోదీ సార్ ఇచ్చిండు. సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. సో అట్లాంటి ఆమె నా భూమి లోకల్గా ఉన్న లీడర్లు కొల్లగొట్టిరు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని రోడ్ల మీదకి వచ్చి అడగాల్సిన పరిస్థితి. ఆమె జిహెచ్ఎంసీలో ఓ 10-15 వేల జీతానికి వర్కర్గా పనిచేస్తుంది, స్వీపర్గా పనిచేస్తున్నది. అద్భుతమైన తెలివి ఉంది ఆమెకి. కానీ ఈ రాజ్యం చేస్తున్న లీడర్లు చేస్తున్న కుట్రలకు బలైపోయి ఆమె తన భూమిని కోల్పోతున్నది. సో నా ముందు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు చట్టం, రాజ్యాంగం ఏం చెప్తున్నది? కొన్ని సంవత్సరాలుగా ఆ భూమిలో వాళ్ళు కనుక ఉంటే 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అది వాళ్ళదే అయిపోతుంది. అండ్ ఆమె అందులో వచ్చి ఉన్నది కూడా కాదు కదా, ఆనాడు గవర్నమెంట్ ఇచ్చిన భూమి అది. సో ఆమె ఆనాటికి ఆమె భర్తను కోల్పోయింది 25 ఏళ్ల కిందనే. కొడుకుతో ఆమె అక్కడ ఉంటున్నది. సో ఆ భూమిలో వీళ్ళందరూ వచ్చి పడ్డారు, చుట్టూ ఇండ్లు కట్టుకున్నారు, ఆమెను మొత్తం అక్కడి నుంచి వెళ్ళగొట్టేసి ఆల్రెడీ ఆమె అక్కడ ఉండట్లేదు ఇప్పుడు 2 ఏళ్లుగా. సో ఆమె 2006 సంవత్సరంలో ఎఫ్ఐఆర్ అంటే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎఫ్ఐఆర్ నమోదైంది. డేట్ చూడండి ఒక్కసారి, 17/7/2006 హైదరాబాద్ సిటీ పోలీస్. సో ఇది ఎక్కడ అంటే ఈమె చెప్తున్న ప్లేసు ఫిలిం నగర్ శ్రీ వినాయక నగర్, బంజారా హిల్స్. సో మనందరికీ తెలుసు ఎందుకు మరి జూబ్లీ హిల్స్ కిందకి వస్తుంది. జూబ్లీ హిల్స్ ఆనాడు బంజారా హిల్స్ ఉండేనేమో, జూబ్లీ హిల్స్ వినాయక నగర్. మరి ఎందుకు ఈమె 124 + 124 240 గజాల్లో ఇంత గొడవ అంటే అక్కడ రేట్ ఎట్లుంటుందో మనకు తెలుసు కదా. సో ఆ భూమి మీద వీళ్ళ కన్నుబడ్డది, ఆమెను అక్కడ ఉండనియట్లే. మరి జాతీయ అవార్డు వచ్చింది ఆమెకి. ఇప్పుడు మనం పెద్ద పెద్ద స్టార్ హీరోలకు లేకపోతే స్పోర్ట్స్లో గెలిచిరనో అదనో ఇదనో వాళ్ళకి కోట్లు కట్టబెడతారు కదా ప్రభుత్వాలు. మొన్న రీసెంట్గా కూడా వాళ్ళు ఒలింపిక్స్లో మెడల్స్ సాధించడనో ఇంకోటనో కోట్ల రూపాయలు ఇచ్చిరు కదా. తెలంగాణతో సంబంధం లేని వాళ్ళకి గతంలో కేసీఆర్ కోట్ల రూపాయలు ఇచ్చేసిండు. మరి ఈమె తెలంగాణ బిడ్డ, తెలంగాణలో పుట్టింది, తెలంగాణ కోసం పనిచేస్తుంది. ఇప్పుడు ఒక స్వీపర్గా ఆమె తన సేవని ఈ ప్రజలకు అందిస్తున్నది. ఆమె భూమి కూడా ఆమె చేతిలో లేకుండా పోయింది. ఎంత దారుణం. సో ఇవన్నీ కూడా ఫోటోలు, ఆమె అన్నీ తీసుకొని ఆఫీస్కి వచ్చింది. సో ఆమె ఇట్లా రాళ్ళు కొట్టి ఆనాడు గుట్ట ఇచ్చింది మీకు, అంటే గుట్ట పక్కన ఎక్కడో ఇస్తే ఇట్లా రాళ్ళు కొట్టి ఆ భూమిని చదును చేసుకొని, ఇగో ఆమె ఆనాడు ఫోటో ఇది. ఆమె కొంత ఏజ్లో ఉన్నప్పుడు ఫోటో అనమాట. ఫోటో ఇప్పుడు ఫోటోకి ఆమె ఫోటోకి దగ్గర పెట్టి చూస్తే అర్థమవుతుంది మీకు. అంటే ఆమె ఆ ఇంటి జాగా కోసం ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నదని క్లియర్గా అర్థమవుతుంది. సో గవర్నమెంట్కి వెళ్ళేంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈమె ఓటర్ ఐడి, ఇది ఎలక్షన్ ఓటర్ ఐడి. ఈ ఓటర్ ఐడి ఏ అడ్రస్ మీద ఉందంటే అదే అడ్రస్ మీద ఉంది. అదే అడ్రస్ అమ్మ, అదే అడ్రస్ ఇది చూడండి. సో ఓటర్ అడ్రస్లో ఇక్కడ 8-2-293/82/VN/392-1 వినాయక నగర్, ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, షేక్పేట్, హిమాయత్ సాగర్, హైదరాబాద్ 5,96,5,96. సో క్లియర్గా అదే అడ్రస్తో ఓటర్ ఐడి వచ్చింది. అదే అడ్రస్తో ఆధార్ ఉన్నది. ఇది మీ అబ్బాయిదేమో, శివకుమారా? అదే అడ్రస్తో ఆధార్ ఉన్నది. ఇది ఎక్కడ అంటే ఈ మనకు ఇక్కడ ABN ఆంధ్రజ్యోతి ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ పక్కన
సో ఇప్పుడు ఈమెకి న్యాయం జరగాల, ప్రభుత్వం ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. ఆమె సాదాసీదా మహిళ కూడా కాదు, ఆమె తన తెలివితో తన జాతీయ అవార్డు కూడా ఆమె సాధించింది. చెప్పమ్మా, ఎట్లున్నారు? ఏమైంది? ఇంకేముంది నాయన, లోకల్ లీడర్లు నన్ను వందనిస్తలేరు. అంటే ఇప్పుడు నీకు ఆ భూమి ఎప్పుడు వచ్చింది? ముందు నుంచి చెప్పు. నాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇక చంద్రబాబు నాయుడు దిగిపోతాడు, ఇక అప్పుడు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాది ఉండే కొడుక 50 గజాలు ఉంటే నా భర్త చనిపోయినాక అమ్మిపిచ్చిర్రు లోకల్ లీడర్లే. అమ్మి అమ్మ అప్పులైనా కట్టుకొని వాళ్ళ డబ్బులు తీసుకొని కమిషన్ తీసుకొని నేను కొద్దిగా గొప్ప, అప్పుడు చాలా ధర కూడా లేదు నాయన, 35,000 మిగిలితే లీడర్లకు ఇచ్చిన బిడ్డ. నీకు ఇస్తామమ్మా మళ్ళీ మిగిలిన కాడికి అంటే ఇచ్చిన. అట్లా అట్లా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇబ్బంది పెట్టిరు. పెట్టిన తర్వాత ఏంది బాబాయ్ నాకు చూపిస్తలేరంటే కొన్ని కష్టాలు పెట్టిరు బిడ్డ. నన్ను ఎక్కడో తీసుకుపోయారు సంపాలని ఒక పార్కులకు. ఇదంతా చేయడం కుట్ర మావిడి నరసింహరావు. మావిడి ఇప్పుడు ఆ భూమి అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిందా మీకు? గవర్నమెంట్ హార్డీఓ వెంకటేశ్వర్లు ఏమారు ఆయన తలుసుకుంటున్నా, ఆయన ఎక్కడున్నాడో ఇచ్చిపోయిండు. అంటే ఏమన్నాడు అక్కడికి వచ్చి? అమ్మా పెద్ద గుట్ట ఏడలేదు కదమ్మా, మరి మీ బస్తీలేనంటే చూపి అంటే ఇంకా తను పోతే మాకు దీల్దాల్ నగర్ లా దుర్గయ్య అని ఉండే, చనిపోయిండు ఇప్పుడు. ఆయన ఏం చేసిండు, అక్క సార్ మాది ఇది, ఆ అక్క మాత్రం బీదది, ఆమె వేసిన పునాదే ఇది వినాయక నగర్. ఆమెకు తప్ప ఎవరికి అంత ధైర్యం లేదు. ఆమె తుర్కోలతో అజ్జిబాయ్ అని ఎవరెవడుండే బానుబియ్యం ఉండి చాలా బాధలు పడ్డది. ఆమె రోడ్డు లేదు, నీళ్లు లేవు, కరెంటు లేవు. అటువంటి టైంలో ఈ గుట్టలలో ఉన్నది ఆమె ఉన్నది కాబట్టి మేము కూడా సంతోషపడతాం, ఆమెకి ఇస్తా అని చెప్పి ఆయన దుర్గయ్య చెప్పిండు. మా బస్తీ ఆయన ఒక బాలరెడ్డి అని ఉండే, ఆటో బాలరెడ్డి అని, ఆయన ముందరనే నాకు నా కొడుకు భార్య భర్త నిలబడబెట్టి నన్ను ఇక్కడ నిలబడబెట్టి ఈ కొండ ఇస్తున్నావు నారాయణమ్మ ఏం చేస్తావు ఏమన్నారు. ఆర్డీఓ ఎంఆర్ఓ కూడా అశోక్ సార్ విఆర్ఓ ఉండే, మంచోడు ఆయన. అమ్మా నువ్వు బస్తీ వేసినావు నీకు లేకుండా అయింది, కొండెట చేస్తావమ్మా అంటే చేసుకుంటా సార్ నాకు లేదన్నా. ఇచ్చిపోయారు నాయన, వాళ్ళు ఇచ్చిపోయారు ధర్మాత్ములు, కానీ ఈ యొక్క పుణ్యాత్ములు మాత్రం నన్ను ఆడు ఉండనిస్తలేదు. అప్పటి నుంచి ఆనే ఉంటున్నా? అప్పటి నుంచి ఆనే ఉంటున్నా కొడుక. 2 సంవత్సరాలు అయింది. చెయ్యి గొట్టి నుంచి చంపుతారని భయపడుతున్నారు పిల్లలు. తాటిరాములని నూకేసిపోయిండు, నేను గుడిసి వేసుకుందామని మళ్ళీ మనసులో పెట్టినా. ఒక్క మనిషికి 1000 రూపాయలు కొడుక. ఇప్పుడు అట్లా అట్లా కుమ్మరి రాజుగాడు అంటోడు ఒక స్కూల్ స్వాని మోడల్ స్కూల్ అయినా గల్లీ మొత్తం కబ్జా చేసుకొని అమ్మిండు, లీడర్లను దగ్గర పెట్టుకొని. ఇప్పుడు మొత్తం నా జాగలంగా రోడ్డు పెట్టిండు, 6 ఫ్లోర్లు వేసి నా దాంట్లో మీదంగా రోడ్డు పెట్టిండు, కిందంగా ఉంది అంతా. ఇక ఒక తాటిరాములు అంటోడు 30 గజాల జాగ కొనుక్కొని భర్త చనిపోయిందని ఒక అమ్మాయికి ఇచ్చిర్రు. ఇస్తే ఆ 30 గజాలు ఆమె అమ్మింది. ఆమె తానే కొనుక్కొని ఇప్పుడు 150 గజాలు చేసిండు నా దాంట్లో. ఇప్పుడు నువ్వు ఆ ప్లేస్ లో ఎప్పటి నుంచి ఉన్నావు? నేనైతే 23 సంవత్సరాల కొడుకు. అంటే ఎప్పుడు బయటకు వచ్చినావు అక్కడి నుంచి? మొన్న 2 సంవత్సరాల కింద. 2 సంవత్సరాల ముందు వరకు మొత్తం ఉన్నాయి. ఇప్పుడు బయటకు వచ్చి సివిల్ కోర్టుకు పోయినా. సివిల్ కోర్టుకు పోతే అప్పుడు ఏమో నాకు తెలియదు నాయన, V6 ఆయన వచ్చి ఒక ఆయన నీ లెక్కనే బాబు అమ్మ నువ్వు సివిల్ కోర్టు ఆడ నీకు మంచిగా జరుగుతుంది వీళ్ళు చేయరంటే సివిల్ కోర్టులో వేస్తే ఎన్ని పంపించినా కానీ వాళ్ళు నోటీసులు పంపిస్తారు కానీ ఆయన ఎన్ని పంపించినా నర్సింగ్రావు అడ్డుకుంటుండే ఏం కాదురా భయ్ అని. మళ్ళీ ఈ GHMC ఆఫీస్కి వెళ్ళి నారాయణమ్మది ఆన్లైన్లో ఉంది ఆమెది ఎక్కియాలని అక్కడి నుంచే తీసుకొని వచ్చిర్రు. మహేందర్ అని ఒక సూపర్వైజర్కి పంపించారు అక్కడ ఏరియా ఆయనకు. పంపిస్తే GHMC సూపర్వైజర్ తీసుకొని అక్క నీకు ఇట్లా వచ్చినాయి అంటే అవును బిడ్డ నేను వస్తాను. నేను నడుచుకుంటూ పోయేసరికి బండి మీద పోయి వాళ్ళు వద్దని చెప్పారు. నరసింహరావుకు ఫోన్ చేస్తే హట్ ఎందుకు ఎక్కిస్తారా మీది మీకు తెలియలేదా బతకనేర్వలేదా మీరని కోప్పడి తీసేపించిండు. నల్ల కొట్టేస్తే నల్ల ఆయన కూడా బంద్ చేపించి ఎలగొట్టేసారు బిడ్డ. ఏందన్నా కృష్ణన్నా నువ్వు కొట్టలేదంటే అరే లీడర్లు అమ్మా లోకల్ లీడర్ దయ్యాలు లేక తలిగిర్రు ఎడగొట్టనిస్తారక్క నేను చంపేస్తారు. కరెంట్ ఉండే కరెంట్ 2 మీటర్లు వీకేసారు బిడ్డ. మీటర్ కూడా ఇచ్చారు. కరెంట్ మీటర్ కొన్నాళ్ళు చేసిన బిడ్డ సంసారం. నేను 20 సంవత్సరాలు కాపురం చేసిన ఇంట్లో నేను షెల్మెల్ నీళ్ళతోని అక్కడ అంత గుట్టజాలు వస్తే షెల్మెల్ నీళ్ళే తాగినాం దాంట్లో తోటి నేను మొత్తం. నీ దగ్గర ఆనాడే డబ్బులు ఉండి ఇల్లు కట్టుకొని ఉంటే 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లు వేసుకొని ఉంటే ఇప్పుడు ఎవడు కదిలించుకోడు కాదు కదా బిడ్డ. నన్ను చాలా బాధ పెట్టారు. నీ ఖాళీ ప్లేస్ నీ గుడిసెని చూసి ఆ నుంచి నాకు మస్తు గోస బిడ్డ. అది వాళ్ళు నువ్వు ఎంఆర్ఓ అన్నాడు ఒక ఆయన ఒక చచ్చిపోతావమ్మా నిన్నైతే చంపడానికి కూడా వెనక కూరక్క నువ్వు ఎందుకుంటావా జాగాని ఆయన బాధపడ్డాడు. కలెక్టర్లు మారిపోయారు అందరు మారిపోయారు కానీ నా బాధ ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు కొడుక. చాలా కష్టం ఉంది. గురుభక్తులు వస్తారు బిడ్డ నా దానికి. నేను రాత్రి పగులు భజన చేస్తా. నేను గురుభక్తురాలిని బిడ్డ. నా పేరు దేరంగుల నారాయణమ్మ కాదు మా నాయనమ్మ పెట్టింది అది. నా గురువు గారు పెట్టింది శ్రీ గురు మాత నిశ్చలంబ. అందుకు నాకు చాలా న్యాయం చేయాలి కొడుక. నీ ద్వారా నన్న
మీ యొక్క మనతోలి వెలుగు ద్వారా జరగాలి బిడ్డ. నాకు చాలా మంది చెప్పారు కానీ నీ అడ్రస్ తెలియక నేను ఏమి అని ఇప్పటిదాకా